హలో! పిల్లలు, వేద, శ్రీరామ్, శ్రవణ్, అభి, ఆహ్, ఈశ్వర్ అందరూ రండి. ఆరాధ్య, ఐశ్వర్యని కూడా కేకేయండి. అందరూ వచ్చి కూర్చుంటే మీకు కృష్ణ కథ చెప్తాను. కృష్ణుడంటే మీ అందరికి ఇష్టం కదా! అంచేత నాకు ఇష్టమే కృష్ణుడంటేను. కృష్ణుడు చేసే చేష్టలు చాలా ముద్దుగా, అందంగా, అల్లరిగా ఉంటాయి. అందుకోసాన్ని కృష్ణ కథలు చెప్పుకుందాం. రండి, వచ్చి కూర్చోండి. అనగనగనగా కంసుడనే ఒక రాజున్నాడు. కంసుడు. ఆ కంసుడి స్నేహితుడు వసుదేవుడు. ఆ వసుదేవుడికి అంటే కంసుడి స్నేహితుడికి ఆయన చెల్లెలు వరస అవుతుంది. బాబాయ్ కూతురు. దేవకీదేవినిచ్చి పెళ్లి చేశారు. చాలా ఘనంగా చేశారు, గొప్పగాను. ఆ కంసుడికి కూడా ఈ దేవకీదేవి అంటే చాలా ఇష్టం, చెల్లెలంటేను. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఆ ప్రేమతోటి ఆయన ఏం చేశాడంటే, ఈ కంసుడిని ఈ కంసుడు దేవకీదేవిని, వసుదేవుడినిను రథంలో కూర్చోబెట్టి, నేను తీసుకెళ్ళి అత్తారింటి దగ్గర చెల్లాయిని దింపొస్తాను. బావగారు ఎలాగా నా ఫ్రెండే కదా! అంచేత ఆయనతోటి కబుర్లు చెప్పుకుంటూ వెడతానని చెప్పి రథంలో కూర్చోబెట్టి, వాళ్ళిద్దరిని, పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకునిను, ఈయన రథం తోలుతూ కంసుడు తీసుకెడుతున్నాడు. ఎంతో ఆనందంగా, చాలా ఆనందపడిపోతూ ఆ ఫ్రెండ్ తోటి కబుర్లు చెప్పుకుంటూ వసుదేవుడితోటి చెల్లాయిని చూసుకుంటూ ఆనందంగాను బయలుదేరాడు. బయలుదేరి వెడుతుంటే కొంత దూరం వెళ్ళేసరికి ఆకాశవాణి అంటారు. మనం రేడియోలో వచ్చేటప్పుడు కూడా ఆకాశవాణి అని చెప్పి వాళ్ళు వార్తలవి చెప్తూ ఉండేవారు. అంటే ఆకాశవాణి అంటే అక్కడి నుంచి ఆకాశంలోంచి మనకి మాటలు వినిపిస్తాయి. అప్పుడు దేవతలు వాళ్ళు కూడా అలా మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడంటే ఇది కలియుగం కనుక అలాంటివేం లేవు కానీ, అప్పుడు ఆ కాలంలో అలా వినిపిస్తూ ఉండేవి. ఒక దేవత చెప్తుందనమాట. "ఒరేయ్ కంస! నువ్వు చాలా ఆనందంగా తీసుకెడుతున్నావురా నీ చెల్లెల్ని, బావగారినిను. వీళ్ళకి పుట్టే అష్టమ గర్భం అంటే 8వ సారి వచ్చి పుట్టిన బాలుడుంటాడు. ఆ బాలుడు నిన్ను చంపుతాడురా! నిన్ను చంపడం కోసమే పుడుతున్నాడు" అని చెప్తుంది ఆకాశవాణి. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఈ కంసుడికి ఇంక భయం బయలుదేరుతుంది కడుపులో. భయం బయలుదేరి, అమ్మో! ఈ ఈ దేవకీ వసుదేవుల పిల్లవాడు, ఎనిమిదో వాడు నన్ను చంపుతాడా? ఏంటి ఆకాశవాణి ఇలా చెప్తోంది? ఎందుకు చంపుతాడు నన్ను? అనుకుని ఆవిడేం చేస్తాడు, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర జైల్లో పెట్టేస్తాడు. మీరిలా జైల్లో ఉండండి. జైల్లో ఉంటే మీకు ఎప్పుడు గర్భం వచ్చి పిల్లలు పుట్టినా కానీ మా చెల్లాయికి నాకు తెలుస్తూ ఉంటుంది. నాకు ఎనిమిదో గర్భంలో వాడు కదా చంపుతాడన్నాడు. అంచేత నేను చూసుకుందుకు వీలుగా ఉంటుంది. మిమ్మల్ని నా ఇంటి దగ్గరే జైల్లో పడేస్తానని చెప్పి, నా రాజ్యంలోనే పడేస్తానని ఆ రాజ్యంలో జైల్లో పడేశాడు. జైల్లో పడేసేసరికి వాళ్ళిద్దరూ పాపం జైల్లోనే ఉన్నారు. ఇద్దరూ మంచివాళ్ళు. వాళ్ళకి వాళ్ళకేం పాపం పుణ్యం తెలీదు. కానీ వీళ్ళు చేసిన ఈ కంసుడు చేసిన క్రూర కృత్యాలకి ఆయన్ని సంహరించడానికి భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఇలాగా ఈవిడ గర్భంలో ప్రవేశించి కృష్ణుడిగా వస్తాడనమాట. అంతకుముందు 6 పిల్లలు, మగపిల్లలే పుట్టారు పాపం. పుట్టిన మగపిల్ల అప్పుడు ఈయన బతిమాలతాడు, చెల్లుల్ని చంపేస్తానని చెప్పి కంసుడు ఆ రథంలోంచి లాగేసి కిందకి నరికేయబోతాడు. నరికేయబోతే, "బావా కంగారు పడకు. ఎనిమిదో గర్భం కదా! ఎనిమిదో గర్భంలో పుట్టిన పిల్లవాడు కదా నిన్ను హింసించేది, చంపేది. అంచేత నువ్వు నీకు పుట్టిన బిడ్డనల్లా తెచ్చి నీకిచ్చేస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం" అని చెప్పాడు ఈ వసుదేవుడు. "సరే అయితే బానే చెప్పావు. అలాగే చేస్తాలే" అన్నాడు. అలాగే చేస్తాలే అని చెప్పి
పురుడు రాగానే వెళ్ళేవాడు, తెచ్చుకొని వచ్చేసేవాడు. ఆ పిల్లవాడు చంటి పిల్లవాడు కదా! వాడికి ఏం తెలుస్తుంది పాపం అప్పుడే పుట్టిన పిల్లవాడికి. వాడు ఈ కంసుడి మొహం చూసి నవ్వుతూ ఉండేవాడు. నవ్వుతూ ఉంటే వాడిని చూస్తే జాలేసింది ఈయనకి. జాలేసి పుట్టిన బిడ్డ, ఇంకా రక్తం కొడుతున్న బిడ్డ, ఈ బిడ్డ నన్నేం చేస్తాడు అని చెప్పి, "బావ పర్వాలేదులే తీసుకుపో నువ్వే పెళ్లి చేసుకో పెంచుకుంటూ ఉండు" అని చెప్పాడు. అలా 6 బిడ్డల్ని పుట్టగానే తెచ్చి ఆయన మాట ప్రకారం క వసుదేవుడు కంసుడికిచ్చాడు. కంసుడు చంపకుండా వాళ్ళని మళ్ళీ తండ్రికిచ్చేసాడు. మీరే పెంచుకోండని. సరే వాళ్ళ ఇంట్లో ఆడుతూ ఉంటే కంసుడు చెరలోనేగా వీళ్ళున్నారు. ఈ పిల్లలు బయట ఆడుకుంటూ ఉండేవారు. కొంచెం మొదటివాడు మరి 6 ఏళ్ళు, 8 ఏళ్ళో వచ్చుంటాయి కదా! అలా ఆ వరుసలో ఉన్నారు. ఆ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆయన కూడా సంబరపడుతూ ఉండేవాడు. కంసుడు కూడాను. సంబరపడుతూ వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. ఓ రోజుని నారదుడొచ్చాడు. నారదుడొచ్చి, "కంస ఈ పిల్లలందరూ ఎవరు? ఇంతమంది పిల్లలున్నారు నీ పిల్లలేనా?" అని అడిగాడు. "కాదండి మా దేవకీదేవి పిల్లలు వీళ్ళు. మా చెల్లెలి పిల్లలు" అని చెప్పాడు. "అదేంటి మీ చెల్లెలి పిల్లలతోటి నువ్వు ఇలా ఆడుతున్నావు? మరి నీకు అష్టమ గర్భంలో పుట్టినవాడిని చంపుతాడని ఆకాశవాణి చెప్పింది కదా! నీకది గుర్తులేదా?" అని అడుగుతాడు. "నాకు గుర్తుందండి. కానీ వీళ్ళు కాదు కదా! ఎనిమిదో గర్భం కదా నన్ను చంపేది. అందుకోసానని నేను ఇప్పటి నుంచి వీళ్ళందరిని ఎందుకు చంపాలి? అంచేత వీళ్ళతోటి నేను కూడా ఆడుకుంటున్నాను హాయిగా. చంటి పిల్లలు కదండీ! వాళ్ళు కిలకిలా నవ్వుతూ ఇల్లంతా తిరుగుతుంటే నాకు కూడా ఆనందంగా ఉంది. అందుకోసానని నేను వీళ్ళతోటి ఆడుకుంటున్నాను" అని చెప్పాడు. చెప్పేసరికి "ఓరి వెర్రివాడా! ఇందులో ఎనిమిదో గర్భం నీకెలా తెలుస్తుందిరా? మధ్యలో కొన్ని గర్భాలు పోయాయనుకో. పోతే ఈ ఈ పిల్లల్లోనే ఎనిమిదో గర్భం వాడు ఉన్నాడేమో! నీకేం తెలుస్తుంది?" అని చెప్పి ఆయన్ని రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టేసరికి ఓహో! నిజమే అయ్యుంటుందిలే అని చెప్పి ఆయనేం చేశాడు, ఈ 6 పిల్లల్ని పాపం చంపేశాడు. చంపేస్తే దేవకీదేవి, వసుదేవుడు ఇద్దరు కూడా ఏమీ చేయలేని ఒక అనాథల్లాగా ఇద్దరూ ఏడుస్తూ అలా బాధపడ్డారు తప్పించి ఏం చేయగలరు జైల్లో ఉన్నవాళ్ళు. అప్పుడు సరే అలాగే బాధపడుతూ ఉన్నారు ఆ జైల్లోను. మళ్ళీ ఏడో గర్భం వచ్చింది. ఏడో గర్భం వస్తే అప్పుడు ఈ విష్ణుమూర్తి వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి, "నాన్నగారు ఈ ఏడో గర్భాన్ని మీరు తీసుకువెళ్ళి అక్కడ రోహిణి ఉంది పల్లె రాజ్యంలోను. ఆ పల్లె వాళ్ళ రాజ్యంలో పల్లె వాళ్ళు కాదు వాళ్ళు హ్మ్. ఈ ఆవుల్ని మేపుకునే గొల్లవాళ్ళు. ఆ గొల్లరాజు ఈయనకి స్నేహితుడు. నందుడు. ఆయన పేరు నందుడు. గొల్లరాజు పేరు. వాళ్ళ దగ్గరికి చేర్చండి. అక్కడ ఉంది ఈయన రెండో భార్య, పెద్ద భార్య. ఆ భార్య దగ్గర ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టండి. ఇందులోంచి ఈ దేవకి గర్భంలోంచి ఆ శిశువుని తీసి ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టించండి. అప్పుడు అక్కడ పెరుగుతాడు ఈ పిల్లవాడు. ఇక్కడ గర్భం పోయిందని వీళ్ళనుకుంటారు. అలా చేయండి అని చెప్తాడు భగవంతుడు. సరేనని చెప్పి అలాగే చేస్తారు. అలాగే చేసేసరికి ఆయనే బలరాముడు. ఆయనకి తర్వాత పేరు పెట్టారు బలరాముడు అని చెప్పి. ఆ ఆ బలరాముడు అక్కడ పెరుగుతున్నాడు. తర్వాత ఎనిమిదో గర్భం వచ్చింది. కానీ వీళ్ళ లెక్కలో కంసుడి లెక్కలో ఇప్పుడొచ్చిన గర్భం 8 కాదు, ఏడో గర్భం అనే అనుకున్నారు. ఇంచేత ఒకటి పోయింది గదా! ఒకటి పోయిందనే దృష్టిలో ఉన్నారు వాళ్ళు. ఆ లెక్కలో ఎనిమిదో గర్భం వచ్చింది. అప్పుడు ఎనిమిదో గర్భంలో ఆ కృష్ణుడు చెప్తాడు. "నేను మీకు కృష్ణుడి కింద మీ మీకు పుడతాను. దేవకీదేవికి పుడతాను ఎనిమిదో గర్భం. పుట్టి పుట్టిన వెంటనే నన్ను తీసుకెళ్ళి ఆ మ నందుడు, యశోద వాళ్ళ దగ్గర పడుకోబెట్టండి. నన్ను యశోద పక్కలో పడుకోబెట్టండి. యశోదకు కూడా అదే టైంకి ఆడపిల్ల పుడుతుంది. ఆవిడ మాయ శక్తి. ఆ శక్తి స్వరూపిణిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మ కడుపులో మంచం మీద దేవకీదేవి మంచం మీద ఆవిడ పక్కలో పడుకోబెట్టండి. పడుకోబెడితే నేనక్కడ పెరుగుతాను అని చెప్తాడు. సరేనంటాడు వసుదేవుడు. అలాగే
ఎనిమిదో గర్భంలో ఈ విష్ణుమూర్తి చిన్న బాలుడి కింద, పసి బాలుడి కింద పుడతాడు జైల్లో. ఆయన పుట్టినప్పుడు ఆయన మాయ వల్ల ఈ ఆయన జైల్లో పెట్టి అక్కడ మనుషుల్ని కూడా కాపలా పెట్టాడు, రాక్షసుల్ని. ఆ రాక్షసులందరికీ మాయ కమ్మేసి శుభ్రంగా గుర్రెట్టి నిద్రపోతూ ఉంటారు. ఆ వీళ్ళ జైలుకి పెట్టిన తాళాలన్నీ ఊడిపోతాయి. వీళ్ళ కాళ్ళకి, చేతులకి కూడా అందరికీ వీళ్ళిద్దరికీ కూడా ఆహ్, గొలుసులవి వేశాడు. అవన్నీ కూడా ఊడిపోతాయి. ఊడిపోవడంతోటి భగవన్మాయ చేత ఈ పిల్లవాడిని ఒక పువ్వులు వేసిన గంపలో, ఓ గంపలో పడుకోబెట్టుకొని తీసుకువెడుతుంటాడు. తీసుకెళ్ళి అక్కడ ఆ నందుడి ఇంట్లో, అక్కడ కూడా అందరూ నిద్రపోతూ ఉంటారు. గాఢ నిద్రలో ఉంటారు. లేకపోతే అందరికీ తెలుస్తుంది గదా ఇది. అందరూ చెప్పుకుంటారు. అది ప్రమాదం అని చెప్పి, ఈ భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళందరికీ కూడా మాయ కమ్మిస్తాడు. వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అక్కడ యశోదకి ఆడపిల్ల పుడుతుంది. ఆవిడే శక్తి స్వరూపిణి. ఆ శక్తిని ఈయన మళ్ళీ తీసుకుని, ఈ కృష్ణుడిని అక్కడ యశోద పక్కలో పడుకోబెట్టేసి, ఇవన్నీ యశోదకి కానీ, నందుడికి కానీ ఎవ్వరికీ తెలియదు ఈ జరిగే విషయాలేమీను. ఈయన మళ్ళీ ఏమీ తెలియనట్లుగా వచ్చేస్తాడు. జైల్లోకి వెళ్ళిపోయేసరికి, ఆ జైల్లోనూ ఈ మళ్ళీ తాళాలన్నీ పడిపోతాయి. వీళ్ళకి కాళ్ళకి గొలుసులు, చేతులకు గొలుసులు అవి పడిపోతాయి. అప్పుడు కేరమని ఈ ఆడపిల్ల ఏడుస్తుంది. ఏడ్చేసరికి అంతే. అక్కడ కాపలా ఉన్నారు కదా రాక్షసులు. ఆ రాక్షసులందరూ లేచి కూర్చుంటారు. లేచి కూర్చుని, రాజుగారు మీ చెల్లెలికి పురుడొచ్చింది. అదిగో పిల్ల చంటి పిల్ల ఏడుపు వినిపిస్తోంది చూసుకోండి అని చెప్పి వెళ్ళి రాజుగారికి చెప్తారు. అంతే కంసుడు గబగబా కత్తిచ్చుకునొస్తాడు. వచ్చి ఆ పిల్ల 2 కాళ్ళు పట్టుకుంటాడు. ఆవిడ దేవకీదేవి బతిమాలుతుంది. "అన్నా! ఇది ఆడపిల్లమ్మా, మగ పిల్లవాడు కాదు. నీకు 8దో గర్భంలో పుట్టిన మగపిల్లాడు కదా నిన్ను చంపేది. ఈ ఆడపిల్ల నిన్నేం చంపుతుంది చెప్పు" అని చెప్పి బతిమాలుతుంది. "నాకియ్యమ్మా నేను పెంచుకుంటాను. ముందు పిల్లల ఏడుగురిని చంపేసావు కదా! అంచేత ఈ పిల్లనేనా నాకు అట్టే పెట్టమ్మా" అని బతిమాలుతుంది. బతిమాలినా వినడసలు. ఆవిడ మాటే వినకుండా ఈ పిల్లని ఏం చేస్తాడు, 2 కాళ్ళు పట్టుకుని పైకి ఎగరేస్తాడు. ఎగరేసి కింద చేత్తోటి కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి మీద పడి చచ్చిపోతుందని. పట్టుకుంటే ఈ ఈ పిల్ల పైకి ఎగరేసాడు గదా! ఎగరేసిన పిల్ల అలా ఎగిరిపోయింది ఆకాశంలోకి. ఎగిరిపోయి, "ఓరి వెర్రి కంసా! అక్కడ నీ కోసం నిన్ను చంపడానికి కృష్ణుడు పుట్టున్నాడు. వాడు వేరే చోట పెరుగుతున్నాడులే. నీకు చావెల్లాగా తప్పదు. నువ్వు ఎన్నో క్రూర పనులు చేసావు. తప్పుడు పనులు చేసావు. ఎదుటి వాళ్ళని బాధించావు. అంచేత నీకు దానికి శిక్ష తప్పదు" అని చెప్పేసి ఆవిడ మాయమైపోయింది ఆ శక్తి. మాయమైపోయేసరికి ఈ కంసుడికి ఇంకా గట్టిగా గాలేసినా కానీ అందులో వస్తున్నాడేమో కృష్ణుడని హడిలిపోతున్నాడు. అలా అలాగ మొత్తానికి నిద్ర లేదు పాపం. కడుపు నిండా తిండి లేదు. అలా కంసుడు చాలా బాధలు పడుతున్నాడు. ఎవరైనా సరే తప్పు చేస్తే అలాగే బాధపడతారు. తప్పు ఎవరు చూడలేదనుకుంటాం మనం. కానీ ఎవరో ఒకరు చూస్తారు మొత్తానికి. ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు చూడలేదు అనుకోకూడదు, చూస్తారు. ఎవరో ఒకరి కంట పడుతుంది మనం చేసే తప్పులు. దానికి శిక్ష మాత్రం తప్పదు. భగవంతుడు తప్పనిసరిగా చూస్తాడు. అంచేత అలాగే ఈ కంసుడు కూడా ఆ తప్పు చేసిన వాళ్ళ మనస్సు అలాగా తామరాకు మీద నీటి బొట్టు ఎలా కదిలిపోతూ ఉంటుంది, అలా వాళ్ళ మనస్సు కూడా నిశ్చలంగా ఉండలేదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని వాడి మనస్సు వాడిని శిక్షిస్తూనే ఉంటుంది. మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకు మిత్రుడు కూడాను. ఇలా ఉండగా ఈ కృష్ణుడు ఇంకో చోట పుట్టి పెరుగుతున్నాడని చెప్పింది కదా మళ్ళీ ఈ పైకి వెళ్ళిపోయిన దేవతా శక్తి, ఆ అమ్మాయి మాయ. అందుకని ఏం చేస్తాడు, పూతన అనే ఒక ఆడరాక్షసిని పిలుస్తాడు. పిలిచి, "నువ్వు అందంగా ముస్తాబవు, మామూలు మనిషిలా ముస్తాబవు అయ్యి మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నీ తిరుగు. ఏ పల్లెటూళ్ళలో కొత్తగా పొందిన పసిపిల్లలు ఎవరున్నారో వాళ్ళందరినీ చంపేసేయి. ఎలా చంపుతావో నాకు తెలియదు. అందరినీ చంపేసి అప్పుడు రా" అని చెప్పాడు. సరే అంది. సరేనని అలా అందరినీ
ఎవరింటో కొత్తగా 4, 5 రోజులు, 3 రోజులు, 2 రోజులు అలాగా పుట్టిన పిల్లలందరినీ చంపేస్తూ నెమ్మదిగా ఈ కృష్ణుడున్న ఇంటికొచ్చింది. కృష్ణుడున్న ఇంటికొచ్చి ఈ యశ్ యశోద అక్కడ పడుకోబెట్టి పిల్లవాడిని తను పని చేసుకుంది కానీ లోపలికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఈ రాక్షసి పూతన ఎంతో అందంగా తయారై ఒక గొల్లభామలాగే వచ్చింది. గొల్లపిల్లలాగే వచ్చింది. వచ్చేసరికి పాపం ఎవరో గొల్లపిల్ల చూడ్డానికొచ్చింది కృష్ణుడిని అనుకుంది తప్పించి, ఈవిడికి ఈ రాక్షసమాయ తెలియలేదు. ఈ ఈ ఏం చేసింది, వెళ్ళి నేను కృష్ణుడికి ఎత్తుకుంటానమ్మా కాసేపు అని చెప్పి ఆవిడ వంటింట్లోకి పనుందని లోపలికెళ్ళగానే యశోద, ఈవిడ పాలు ఇస్తానని చెప్పి పాలకి విషం రాసుకొనొచ్చి, కృష్ణుడు పాలు తాగితే చచ్చిపోతాడు కదా! చిన్న పిల్లవాడే కదా! రోజుల పిల్లవాడు అని చెప్పనుకుని, ఆయనకి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిచ్చింది. పాలిచ్చేసరికి, ఆ పాలతోటి పాటు కృష్ణుడు కదా! ఆయన మాయ. ఆయన కూడా దేవాంశ, విష్ణాంశతోటి పుట్టినవాడు మరి. విష్ణుడంటే మనందరిని పోషించేవాడు విష్ణువే. ఆయనకన్నీ తెలుసు. తెలియడం చేత ఏం చేశాడు, ఆవిడ రక్తంతోటి సహా తాగేశాడు. రక్తం, ప్రాణాలు అన్నీ తాగేశాడు. తాగేసేసరికి రాక్షసులు ఎన్ని మాయవేషాలైనా వేయగలరు కానీ, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు మాత్రం వాళ్ళ నిజరూపం వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరో ఆ నిజరూపంతోటి చచ్చిపోతారు. అలాగే ఈ రాక్షసి కూడా ఆ ఊరంతా ఎంత పొడుగుంటుందో అంత పెద్ద రాక్షసి కింద పడిపోయింది. నేల మీద పెద్ద చప్పుడొచ్చింది. చప్పుడొచ్చి పడిపోయి ప్రాణాలు వదిలేసింది. వదిలేసేసరికి దాని మీద కూర్చొని ఏమీ తెలియని అమాయకుడిలాగా ఈ కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఉంటే ఏమిటి ఇంత శబ్దం వచ్చిందని చెప్పి యశోదొచ్చి చూసింది. చూసేసరికి పెద్ద కళేబరం ఏకంగాను. చాలా పెద్ద శరీరం. ఆ శరీరం మీద ఎక్కడో చిన్న నలుసులా కూర్చొని ఉన్నాడు ఈ కృష్ణుడు. కిలకిలా నవ్వుతూ చేత్తోటి చంటి పిల్లలు చూడండి. మనం ఎత్తుకుంటే కూడా మన మొహం మీద కొట్టేస్తారు. మన పొట్ట మీద కొట్టేస్తారు. వాళ్ళ ఇష్టం. ఆ 2 చేతులు టప టప టపా కొడుతూ ఆడుకుంటారు. వాళ్ళకది సరదా. అలా ఆడుకుంటున్నాడు ఈ కృష్ణుడు కూడాను. ఆ రాక్షసి శరీరం మీద, పూతన శరీరం మీద కూర్చొని. ఈ తల్లి హడిలిపోతుంది. ఏమిటి ఈ శరీరం, ఇంత శరీరం ఏమిటి? ఈ రాక్షసేమిటి? మన ఇంటికి రావడం ఏంటి? ఇలా ఈ కృష్ణుడు దాని మీద కూర్చొని ఆడుకోవడం ఏంటి అని చూస్తే, ఆ రాక్షసి శుభ్రంగా చచ్చిపోయింది. ఈ కృష్ణుడు దాని మీద ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని, ఆ పిల్లవాడికి రక్ష పెట్టి, రక్ష పెట్టడం అంటే ఈ రకరకాలుగా ఆహ్, జ్యోతి నూనె గుడ్డ వెలిగించి దిష్టి తీయడం, ఉప్పు తీయడం, మిరపకాయలు తీయడం ఇలా రకరకాల దిష్టిలు తీసి ఆయన ఎక్కడ దడుచుకున్నాడో చంటి పిల్లాడు కదా! అప్పుడే పుట్టిన పిల్లాడు. ఇంకా 4 రోజో, 5 రోజు పిల్లాడు. అందుకని దిష్టి తీసి, అయ్య బాబోయ్! ఈ కృష్ణుడిని ఇంతమంది రాక్షసులు ఇలా వస్తారన్నమాట. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరిగా వదలకూడదు అని చెప్పి, ఆ కృష్ణుడిని మళ్ళీ తను ఎత్తుకుని పాలిచ్చి పడుకోబెట్టి జాగ్రత్తగానే చూసుకుంటోంది. ఓ రోజున ఏం చేసింది, బయట వీధి గుమ్మం బయట బండి ఒకటుంది. ఆ బండికి ఒక చిన్న బట్ట ఉయ్యాల వేసి అందులో పడుకోబెట్టింది. అందులో పడుకోబెట్టి పిల్లవాడిని తను ఇంట్లో మరి వాళ్ళు గొల్లవాళ్ళు కదా! వాళ్ళ దగ్గర పాలు అది చాలా ఉంటాయి. పాలు, పెరుగు, వెన్న అవిను. అంచేత ఆ పెరుగు, వెన్న తీసుకుందాం అని చెప్పి లోపలికొచ్చింది. నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు ఈ కృష్ణుడు. సరే నిద్రపోతున్నాడు పిల్లాడు అనుకుంది. ఈ బండి నిజం బండి కాదది. ఒక రాక్షసుడు. వాడు శకటాసురుడు. వాడి పేరు శకటాసురుడు. శకటం అంటే బండి. వాడి పేరు శకటాసురుడు. ఆ శకటాసురుడు ఎప్పుడు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళిపోతారా, అప్పుడు ఈ కృష్ణుడిని చంపేద్దామా అని చూస్తుంటాడు. ఈ చంటి పిల్లాడే కదా! వీడిని ఎంతసేపు చంపొచ్చు, నిమిషాలు మీద చంపేద్దాంలే అని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఈ కృష్ణుడు గ్రహిస్తాడు. గ్రహించి ఆ బట్టలో పడుకుని ఉన్నాడు కదా! తల్లి ఓ బట్ట ఉయ్యాల వేసి పడుకోబెట్టింది. అందులోంచి కాలు బయటకి పెట్టి, మన పిల్లలు కూడా అలాగే బట్ట ఉయ్యాలలో పడుకోబెడితే ఏం చేస్తారు? ఆ బుల్లి కాలు బయటికి పెట్టుకుంటారు. బయటికి పట్టుకొని ఇటు అటు కదుపుతూ ఉంటారు. అలాగే ఈ కృష్ణుడు కూడాను ఆ కాలుని ఒక్కసారి ఆ బండికేసి కొట్టాడు. ఆ బుల్లి కాలుతోటి. కొట్టేసరికి అది విష్ణుమాయ కదా మరి!
అంచేత ఆయన శక్తి విష్ణు శక్తి ముందు ఈ రాక్షస శక్తి ఏ మూలకి ఆ బండి ఎక్కడికో ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగిరిపోయి మళ్ళీ కిందకొచ్చి డామ్మని పడి వాడు మళ్ళీ శకటాసురుడైపోయి రాక్షసుడైపోయి చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి ఏంటి మళ్ళీ ఇంత శబ్దం వచ్చిందని తల్లి పరుగు పరుగున వచ్చింది. వచ్చి చూసేసరికి అక్కడ ఓ రాక్షసుడు పడున్నాడు. వాడి దగ్గర ఈ పిల్లాడు ఆడుకుంటున్నాడు. అమ్మ బాబోయ్! ఇదేమిటి ఈ రాక్షసుల గోలేమిటి మనకనుకుని మళ్ళీ వాడిని జాగ్రత్తగా పిల్లవాడిని తీసుకుని అలాగా ఇంట్లో పెట్టుకుని మళ్ళీ పని చేసుకుందుకెళ్ళింది. వెడితే పెద్ద సుడిగాలి. సుడిగాలంటే చూడండి మనం ఒక్కొక్కసారి వీధంపట వెడుతూ ఉంటే మనకి గాలి విపరీతమైన గాలి వచ్చేసి ఆ గాలి నిండా దుమ్ముంటుంది. ఆ దుమ్ము, ధూళిక మన కళ్ళ నిండా కూడా పడిపోయి కళ్ళు కూడా విప్పనివ్వవు. అలాంటి ఇంకా అంతకన్నా చాలా పెద్ద గాలనమాట. అలా సుడిగాలి రాక్షసుడు వాడు. అంత గాలొచ్చేసింది. వచ్చేసి ఆ గాలిలో ఈ పిల్లవాడు ఇంకా రోజుల పిల్లవాడేగా వీడిని ఎత్తుకుపోయింది. పైకి ఆకాశంలోకంటాను. వాడు వాడు రాక్షసుడే. సుడిగాలి రూపంలో వచ్చాడనమాట. వచ్చేసరికి వాడేం చేశాడు ఆకాశంలోకి ఎత్తుకుపోతుంటే ఆకాశంలోకి ఎప్పుడైతే వెడుతున్నాడో ఈ పిల్లవాడు బరువెక్కడం ప్రారంభించాడు. బరువెక్కేసరికి బరు ఇదేమిటి ఇంత భారంగా ఉన్నాడు ఇంత చంటి పిల్లాడు అని చెప్పి అల్లా అల్లా నెమ్మదిగా కిందకి దిగడం ప్రారంభించాడు ఆ రాక్షసుడు. ఓహో వీడిని ఇప్పుడే చంపేయాలని చెప్పి ఆ రాక్షసుడిని కూడా చంపేశాడు ఈ కృష్ణుడు. మళ్ళీ ఆ రాక్షసుడు నేల మీద పడ్డాడు. పడి అక్కడే చుట్టుపక్కల ఈ పిల్లాడు కూడా కింద పడ్డాడు. ఆ రాక్షసుడేమో చచ్చిపోయి ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ అమ్మ పరిగెత్తుకుని యశోదొచ్చి చూసేసరికి కృష్ణుడి పక్కన కూర్చుని ఆడుకుంటున్నాడు. ఓహో ఈ రాక్షసులందరూ పగపట్టారన్నమాట మన కృష్ణుడి మీద. రోజు ఒక్కొక్క రాక్షసుడు వస్తున్నాడు చంపే ఇలాగా బాధిస్తున్నాడు పిల్లాడిని. ఎలాగోలాగా చంపుదామని చూస్తున్నట్టున్నారు వీళ్ళు. ఈ కృష్ణుడిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటుంది పాపం. కానీ మరి ఇంట్లో పనులుంటాయి కదా ఆడవాళ్ళకి. ఆ పనులు చేసుకుందుకు లోపలికి వస్తూ ఉంటుంది. ఇలా ముగ్గురు రాక్షసులే ఈ పిల్లవాడిని బాధించారు. రేపు మళ్ళీ చెప్పుకుందాం నాన్న. మీకు మళ్ళీ నిద్ర వస్తుంది కదా చిన్నపిల్లలు కదా మీరు. అంచేత మళ్ళీ ఇంకా బోల్డ్ మంది రాక్షసులు ఉన్నారు. ఒక రాక్షసుడా ఏమైనానా బోల్డ్ మంది రాక్షసుల్ని పంపిస్తూనే ఉన్నాడు అలాగే కంసుడు. ఆ పిల్లవాడిని చంపేసి రండి అని. కానీ ఎవ్వళ్ళు భగవంతుని ఎవరు చంపగలరు? ఎవ్వరూ చంపలేకపోయారు. మిగతా కథ మళ్ళీ రేపు చెప్తాను. ఉంటాను. జై శ్రీరామ్.